మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్డీ తాండా గంగారం గ్రామాల్లో ఇందిరమేళ్ల లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి. గుడిసెలు లేని పల్లెలే తన లక్ష్యమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించలేదని విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను 6 గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అలాగే 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళా విభాగ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని అమ్ముకొని మళ్ళీ సన్న బియ్యం కొరకు తిరిగేది. ఇప్పుడు అందరికీ సన్న బియ్యం ఇవ్వాలని పుట్టిన పాపలకు రేషన్ కార్డులో పేర్లు లేకపోతే రేషన్ కార్డులో పేర్లు కూడా రాపిచ్చాం. ఇంకా కూడా ఎవరైనా రాయకపోతే మీరు ఎప్పుడు అప్పుడు గాలి మంచిగా చల్లటి గాలి వస్తుండే. ఇప్పుడు చల్లటి గాలి లేదు, అంతా వేడైపోయింది. కనుక 200 యూనిట్ల కరెంట్ ఇస్తే కనీసం చిన్నపిల్లలకు ఫ్యాన్ తిరిగితే చల్లగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇచ్చినాం. ఇంకా కూడా మన ఊర్లో ఎవరికైనా 200 యూనిట్ల మనము డాక్రా సంఘాలను పెట్టి గ్యాస్ సిలిండర్లు ఇచ్చి, గ్యాస్ స్టవ్లు ఇచ్చి, ఇంకా కట్టె పొయ్యి వద్దు గ్యాస్ పొయ్యే మొద్దు అని అన్ని ఇళ్ళల్లో గ్యాస్ స్టవ్లు ఇచ్చాం. కానీ 1100 రూపాయలు ఎవరికల్లా మళ్ళీ అమ్మలు కట్టెలు వెతాం. తర్వాత అమ్మలు ఎక్కడన్నా పనికి పోవాలన్నా, దుకాణం పోవాలన్నా, బిడ్డను చూసి రావాలన్నా, తల్లిని చూసి రావాలన్నా, కోడల పిల్ల బస్సు కిరాయిలు లేక ఆ తల్లి అక్కడ ఏడుస్తుండే, బిడ్డ ఇక్కడ ఏడుస్తుండే. నేను చూడబుద్ధి అవుతుందో బిడ్డో, నేను చూడబుద్ధి బిడ్డ అంట. ఇప్పుడు ఏమైంది, బస్సు ఉచితం చేసినాక ఏమైంది, బిడ్డ చూడబుద్ధి అయితే బిడ్డ దగ్గరికి పోతుంది, తల్లి చూడాలనుకుంటే కోడల పిల్ల తల్లి దగ్గరికి పోతుంది. కనుక ఉచిత బస్సు కూడా ఇచ్చాం. ఇట్లా అన్ని పథకాలు ఏవేవైతే ఇంకా కూడా మాట ఇచ్చినామో అవన్నీ 5 సంవత్సరాల కొరకు మమ్మల్ని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. అన్నీ ఒకటేసారి వీలు పడదు. కనుక ఒకటి చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్ కూడా పెట్టించి చదువు అయిపోగానే ఇక్కడనే మన ఊరు పక్కకే ఉన్న ఫ్యాక్టరీలన్నీ ఉద్యోగాలు ఇస్తే అప్పుడు మళ్ళా ఖర్చు కూడా ఉండదు, పట్టణం పోయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నుండి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు. కనుక ఆ విధంగా మన ప్రభుత్వం మన కాన్స్టిట్యున్సీని ఒక గొప్ప పట్టణంగా మార్చాలని, దీన్ని మొత్తం కూడా మనము భారత ఫ్యూచర్ సిటీ అని ఇదంతా మనం పట్టణంలో కలిపేసినాం ఇప్పుడు.